ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. సార్ నా జన్మ ధన్యమైంది సార్. ఎందుకు రోజా? ఫస్ట్ టైం సార్ మీతో డాన్స్ చేయడం. అంటే నేను నీతో డాన్స్ చేసానా? అవును సార్, మనిద్దరం డ్యూయట్ చేసాం. నువ్వు గ్రేట్ రోజా, ఎవరితోనే డాన్స్ చేయించగలవు. అయినా ఏం సార్ ఈరోజు చాలా జోష్ లో ఉన్నారు? ఈ రోజు వినాయక చవితి పండుగ కదా, పులిహోర, దద్దోజనం, ఉండ్రాలు. సార్ మీరు నేహాంత్ కాదు సార్, నాగబాబు గారు. అరే నా క్యారెక్టర్ చేస్తావరా జాగ్రత్త. మన జబర్దస్త్ టీం మొత్తం కలిసి పూజ చేస్తే ఏమవుతుంది? కొంచెం ఖర్చు అవుతుంది సార్. నీ మేకప్ ఖర్చు కంటే ఎక్కువగా లే రోజా. ఎవరిని పిలుద్దామో చెప్పండి. నువ్వు ఏ స్టార్ట్ చేసినా సుధీర్తోనే స్టార్ట్ చేద్దాంగా. సుధీర్ ఫోన్ చేయి. హలో, ఏమంటున్నాడు? దిస్ కస్టమర్ ఈస్ బిజీ ఆన్ కాటన్ బిజినెస్ అని వస్తుంది సార్. వాడు వస్తాడంటాడా? వాడికి మన పిల్ల మమకారం రోజా. సార్ మందు పార్టీ అంటే వస్తారు గానీ మమకారంగా పిలిస్తే ఎందుకు వస్తారు సార్? ఏమో పిలుస్తే వస్తాడేమో. పద వాడి ఇంటికి వెళ్దాం. సార్ వాడు ఇంట్లో ఉండడు సార్. ఏ పార్క్ లోనో అమ్మాయిలతో తన్నులు తింటూ ఉంటాడు. పదండి. ఏంటి విష్ణు? ఎవరు చెప్పని మాట ఒక చెప్పాలి. ఏంటి విష్ణు చెప్పు. ఐ లవ్ యూ సుధీర్. అందరికి చెప్పే ఒక మాట నీకు చెప్పాలి. ఏంటది? ఐ లవ్ యూ అనే. నేను ఒకటి నీకు చెప్తాను. ఏంటది? నేను చచ్చిపోతాను, వేడుస్తావు తెలియదు కానీ నువ్వు ఏడిస్తే నేను చనిపోతాను. చంపేస్తున్నారు రైడ్ ఎలా పెట్టి. ఆడు చెప్పేది అదే, ఆడి డూపులు చెప్పేది అదే. ఏంటి మీ అన్నం తీసుకొచ్చినా విష్ణు? లేదు. మరి ఆ మొగ్గంతా ఎవరిది? ఏంటమ్మా ఇందాక దానికేదో చెప్తున్నా, మళ్ళీ చెప్పు. అంటే బాను విష్ణు నేను చచ్చిపోతాను, వేడుస్తాడో తెలియదు కానీ నువ్వు వేడిస్తే నేను చచ్చిపోతాను. అయినా ఎన్నిసార్లు చెప్తాడు ఇదే డైలాగు? రష్మికి ఇదే చెప్పి, వర్షినికి ఇదే చెప్పి, ఇప్పుడు దీనికి ఇదే చెప్పి ఎంతమంది చెప్తాడు ఇదే మాట? అమ్మాయిలు మార్చినప్పుడు డైలాగ్ కూడా మార్చాలని నీకు తెలీదా? అయినా నీకు రష్మి ఉంది కదా, ఇంకా విష్ణు ఎందుకు? కొత్త కారు కొన్నప్పుడు బండి వదిలేస్తాం కదా. అంటే నేను కాదా? అంత లేదు, నువ్వు బండి ఎక్కువ. బాను వద్లే బాను. పిచ్చిదానా, అదే నీకు ముక్కు పెద్ద ఇచ్చాడు కానీ బుర్ర పెద్ద తీయలేడు. దీని ముక్కు చిన్నది ఇచ్చి నోరు పెద్దది ఇచ్చాడు. ఆ మనసే నాకు నచ్చింది. నువ్వు ముగ్గైతే నేను గొప్పమ్మని. నువ్వు గొప్పమ్మ కాదే, దద్దమ్మవి. నేను ముగ్గులో దించుతున్నాడే. దాని ముగ్గులో కాకపోతే మోరీలో దించుతా. నీకెందుకే? ఏంటి నన్ను మోరీలో దించుతావా? బాబు గారు, నేను చెప్పానా వీడు పాటలో తన్నులు తింటూ ఉంటాడని? నేను చెప్పానా? మెల్ల 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 కొట్టండి. డాడీ ఏంటి ఇలా వచ్చారు? ఈ రోజు వినాయక చవితి పండుగ కదా, మేము పూజ చేసుకోవాలనుకుంటున్నాం. నువ్వు వస్తావా? సారీ డాడీ, నాకు చిన్నప్పటి నుండి నేను రాలేను. నువ్వు రాకపోయిన ప్రాబ్లం లేదే కానీ అమ్మ విష్ణు నువ్వు వస్తావా? నీ అంకమ్మ పనుందా నీతో? నేను వెళ్తానంటూ. డాడీ నేను వస్తాను డాడీ. వదిలేరా, నువ్వు రానన్నావు కానీ పని ఉందన్నావుగా. డాడీ వస్తాను డాడీ. రే నువ్వు వస్తే పూజ చేయరా, భజన చేస్తావు. సరే పాపం రానివ్వండి. అమ్మ బాను నువ్వు కూడా వస్తావా? వీడు వస్తున్నాడా? వస్తున్నాడు. అయితే వీడి కోసమే వస్తాను. నెక్స్ట్ ఎవరి ఇంటికి వెళ్దాం? రవి వాళ్ళ ఇంటికి వెళ్దాం. పద రవి వాళ్ళ ఇంటికి వెళ్దాం. డాడీ రవి వాళ్ళ ఇంట్లో ఉండడు. మరి ఎక్కడ ఉంటాడు? నాలాగా పార్క్ లో ఉంటాడు. రవి పార్క్ లో ఉంటాడా? చూపిస్తారండి కావాలా? పద. ఈ సాంగ్ ఏంట్రా? మన సాంగ్ जार मिठायो न जार मिठाया ఏంటి రవి? వినాయక చవితి కదా, గుడికి తీసుకొస్తావంటే పార్క్ తీసుకొచ్చావేంటి? నా దేవత నువ్వే కాబట్టి ఇదే నా గుడి. నువ్వు దేవతవి కాదు, నేను భక్తుడిని కాదు. నువ్వు చిన్నప్పుడు వర్షిని, నేను చిన్నప్పుడు రవి. ఓకేనా? ఓకే ఓకే. ఏ మాటగా మాట. నువ్వు చిన్నప్పుడే అందంగా ఉన్నావు
వర్షిని. చిన్నప్పుడు కూడా అందంగా లేవు. సర్లే కానీ వెళ్ళి యాంకరింగ్ చేసుకో. నాకెందుకో. హలో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు పడాస్ట్ సరికొత్తగా. ఏం చేసా? యాంకరింగ్ నేర్చా. ఏంటి చిన్నప్పటి నుండి చేస్తున్నా కానీ నీకు ఇంకా యాంకరింగ్ రాలేదు? ఏ మాట మాట బాగా యాంకరింగ్ నేర్చుకో, ఎందుకంటే నా పక్కనే చేయాల్సి వస్తుంది. అయితే నేను యాంకరింగ్ మానేస్తాను బాబు. ఎప్పటికైనా యాక్టింగ్ యాంకరింగ్ బాగా నేర్చుకో, నాకంటే ఎత్తుకు ఎదుగుతాను. నువ్వు ఎదుగుతారు, నేను ఎదుగుతాను కానీ. ఏ వర్షిని, you're kidding yaar. ఎందుకు మాట్లాడికే బుగులు పట్టుకున్నా? పెద్ద అయిన తర్వాత ఎలాగో పట్టుకోలేను కదా, అందుకే ఇప్పుడు పట్టుకుంటున్నా. పద్దాయికి కొడితే బాగోదు కదా, అందుకే కొట్టా. పట్టా సెట్ లో నేను నీ పక్కనే ఉంటూ, ఇప్పుడు నేను నీ పక్కనే ఉంటూ నీకేమనిపిస్తుంది? రోజు దరిద్రం నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. నా గుడ్డలో నీ కోసం గుడి కడితే నువ్వు నన్ను దరిద్రుడు అంటావా? ఎందుకు కట్టావు? ఇంకెంతమందికి కడతారా? వర్షిని, అది కాదమ్మా. అయ్యో చెప్పానా ఈడు ఏడా ఉంటానని? ఏమన్నా పనా బాబు గారు నాతో? బాబు గారు నేను కాదు అక్కడ. మైండ్ పనిచేయట్లా. బాబు గారు ఏదైనా పనా నాతో? ఈ రోజు వినాయక చవితి పండుగ కదా, మేము పూజ చేసుకుంటున్నాం, నువ్వు వస్తావేమో అని. డాడీ ఆలాడు వాడు పండగ చేసుకుంటున్నాడు కదా, పండగకి ఎందుకు వస్తాడు? బాబు గారు యాక్చువల్ గా నాకు ఇవాళ టుడే లాట్ ఆఫ్ వర్క్ బాబు గారు, దట్స్ వై ఐ యామ్ స్టే హియర్. నువ్వు రాపోయినా పని లేదులే కానీ. అమ్మ వర్షిని, నువ్వు వస్తావా? వస్తాను సార్. వర్షిని వెళ్ళిపోతావా? వెళ్ళిపోతా. బాబు గారు వర్షిని వస్తుందంటే నేను వస్తాను బాబు. వదిలేదా నాకు? బాబు గారు మీ కాళ్ళు పట్టుకుంటారండి, వస్తారండి. సరే రానివ్వండి బాబు గారు. పదండి బాబు గారు. నెక్స్ట్ అందరూ అయిపోయినట్టేగా, పద వెళ్దాం. బాబు గారు మనం శేఖర్ మాస్టర్ ని మర్చిపోయాం. నేను మర్చిపోయినా, నువ్వు మర్చిపోగా రోజా. డాడీ ఆయన ఇంట్లో ఉంటాడు, మాలాగా పార్కులలో ఉంటాడు. రండి వెళ్దాం రండి. నేను కూడా పార్క్ లో ఉంటానా? పద వెళ్దాం రండి. ఏంట్రా రెండు కళ్ళ లాంటి దేవతలు దేవుళ్ళు ఉన్న ముందు నువ్వు కళ్ళతలు పెట్టేంత మొగడు ఎవరు నువ్వు? రవి సుధీర్ ఎందుకు అలా కొట్టావు? నీకు సుధీర్ కి ఏమన్నా గొడవ? ఇది సుధీర్ కి రవి మధ్య గొడవ కాదు, మరి నరేష్ కి నెమ్మల రాజు మధ్య గొడవ. టైం రాని నొక్కుతాను నిన్ను. చూపిస్తా రండి రండి. ఎక్కడున్నాడు? ఏడి ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? పార్క్ క్లైమేట్ బాగుందని సాంగ్ కంపోజ్ చేయడానికి వచ్చాను మేడం. కంపోజ్ చేయడానికి వచ్చారా? కంపోజ్ చేయడానికి వచ్చారా? స్టెప్పులు చూసుకుంటున్నానయ్యా. చెప్పులు చూసుకుంటున్నా, తప్పులు చూసుకుంటున్నాడు. ఆయన నీలాంటాడు కాదు. అవునా, మనకన్నా ఎక్కువే. బాబు గారు మీరైనా చెప్పండి, అడ్డంగా తోడిపోయిన తర్వాత ఏం చెప్తాం శేఖర్? రోజా గారు మీరైనా చెప్పండి. శేఖర్ నీ గురించి నాకు తెలియదా ఏంటి? ఇవే చూస్తాయి ఫస్ట్ ఎంట్రీ సాంగ్ అలా చేస్తూనే ఉంటారు. మా బోర్ కొట్టాలి చూసిన వాళ్ళకి. నిన్ను చూసినందుకు మాకు బోర్ కొడుతుంది. ఎందుకు నీకు నేనంటే అంత మాట? రవి సుధీర్ ఇంకా మీరెందుకు గొడవ పడతారు? అంటే మీకు తెలియదు కదా మాస్టర్, ఇది రవి సుధీర్ మధ్య గొడవ కాదు, నరేష్ నెమల రాజుల మధ్య గొడవ. అయినా మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు? ఈ రోజు వినాయక చవితి పండుగ కదా, నువ్వు వస్తావేమో అని. సారీ బాబు గారు, నేను చాలా బిజీగా ఉన్నా ఇప్పుడు. మా పని కూడా కాదు, నీ పని కూడా కాదు. అండి వెళ్ళిపోండి. ఇక్కడ ఉంటే అమ్మాయిలంతా వచ్చి నాతో సెల్ఫీలు దిగుతా ఉంటారు. నేను ఎవరు అడగాలే. ఎందుకు మాస్టర్? వాళ్ళు నేను సెల్ఫీలు అడిగితే నువ్వు వాళ్ళని ఏమడిగితే బాగా తెలుసు. పూజకి వెళ్దాం పదండి. పద. ఆగండి. పూజారులు ఎక్కడ పూజలు చేస్తారు? గుర్తుపట్టలేదా? ఇప్పుడు టాస్క్ అయిపోయింది, డాన్స్ పర్ఫార్మెన్స్ చూద్దాం. ప్రదీప్ నువ్వు చిన్నప్పుడు ఇలా ఉన్నావా? చిన్నప్పుడు అందంగా ఉన్నాను కదా. పెద్ద అయిన తర్వాత మీరు అలాగే అవుతారు. చిచి అయితే నేను పెద్దగా పోయా. సరే
చేసావే అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి దూరం దూరం గుంటూ ఏం చేసావే దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి హో ఓ నవ్వుతోటి బాబు గారు ఇప్పుడు పూజకు కావాల్సిన ప్రసాదాలన్నీ తెచ్చారా మీరు? తెచ్చాను. పులిహోర తెచ్చారా? తెచ్చాను. అబ్బా దద్దోజనం తెచ్చారా? తెచ్చాను. అబ్బా కొబ్బరి పచ్చడి తెచ్చారా? కొబ్బరి పచ్చడి ఎందుకు? చాలా ముఖ్యమండి మీకు. ఉండండి నేను తెస్తా. అగరబత్తులు తెచ్చారా? తెచ్చాను. కర్పూరాలు తెచ్చారా? తెచ్చాను. మ్యాచ్ బాక్స్ తెచ్చారా? తెచ్చాను. అయితే నేను క్యాండిల్ తీసుకొస్తాను. క్యాండిల్ ఎందుకు? మీకు తెలియదు క్యాండిల్ చాలా ఇప్పుడు. అమ్మో తెలీదు మీకు. డాడీ పూజ పూలు తెచ్చారా? తెచ్చాను. బంతి పూలు తెచ్చారా? తెచ్చాను. రోజా పూలు తెచ్చారా? తెచ్చాను. మల్లెపూలు తెస్తా ఆగండి. మల్లెపూలు ఎందుకు రా సుధీర్? మీకు తెలీదు మల్లెపూలు అవసరం. సుధీర్ ఏ ప్రదీప్ నువ్వెక్కడికి? బాబు గారు తెచ్చారా? అదేది అదని తెస్తానండి. అదని తెస్తానండి. సరే వాళ్ళు వెళ్ళిపోయారు కదా మనం పూజ మొదలు పెట్టేద్దాం రండి పద. నా చిలిపి అల్లర్లు నా చిన్ని సరదాలు నీలోను చూశానులే ఇదంక చూస్తుంటే అద్దంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే హలో పటాస్ డైరెక్టర్ కదా అండి? నేను రవిని మాట్లాడుతున్నా. యాక్చువల్గా వర్షని తీసేయండి మన షోలో నుండి. ఎందుకంటారా మనకి ఇక్కడ కత్తి లాంటి అమ్మాయి దొరికింది. డైరెక్టర్ అండి విష్ణుప్రియ తీసేయండి. ఇక్కడ కత్తి లాంటి అమ్మాయి దొరికింది. తీసేయండి. తీసిపారండి. హలో డైరెక్టర్ గారు అండి డీ నుంచి ప్రేమని తీసేసేయండి. ఎందుకంటే మనకు ఒక కత్తి లాంటి జడ్జి దొరికింది. హలో డైరెక్టర్ భయ్యా నన్ను తీసాను భయ్యా. నన్ను తీసాను భయ్యా. ఎందుకంటారా నాకు కత్తి లాంటి అమ్మాయి దొరికింది. మేమన్నా మా పక్కన ఉన్న వాళ్ళని తీసేసాం. నువ్వేంటి భయ్యా నిన్నే తీసుకున్నావు? అమ్మాయి కోసం మాత్రం చేయాలిగా భయ్యా. తప్పదు చేయొచ్చు. బాబు గారు వీళ్ళందరూ అడ్డంగా తప్పాలు వీళ్ళ తోలు తీసేయండి. అలాగే రోజా గారు కొట్టదా చెప్పండి. బాబు గారు శేఖర్ నీరు ఎక్కువ కొట్టండి. ఎవరి పర్ఫార్మెన్స్ వస్తుందో. హలో 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 ఏం ఎదుగుతున్నారు? నా జాకీ కనబడట్లేదు భయ్యా. మేడం నిమ్మకాయ నిమ్మకాయ కనిపించట్లేదు. ఇలా వేరే వాళ్ళు ఎవరో దొరుకుంటారా నిమ్మకాయకి? ఇందాక చీకట్లో అటు ఇటు తిరుగుతుంది తప్పిపోద్దామని చెప్పి తీసి నేనే దాచా. ఎంత టెన్షన్ పెట్టా భయ్యా నీ దగ్గర ఉందా? ఏది అయ్యా మేడం అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అనుకుంటా దొరకట్లే. ఉండేది నేను తీసి పెట్టా మేడం. అవునా? జాగ్రత్తగా ఉంది. మీ దగ్గర ఉందా జాకీ? ఇటువంటి అసలు ఎంత పడుకోబెట్టాను నువ్వు లేచిందో లేగలేదో. ఏది సారీ ఇందాక వినిగడ నిమ్మకాయ జ్యూస్ చేసుకున్నట్టున్నాడు. నా జాకీ జ్యూస్ చేసుకుని తాగేశారా? మీ వల్ల ఊరుకోవా? జ్యూస్ చేసుకోవడం ఏంటి? జోక్ చేస్తున్నాడు ఆయన. జోక్ చేయడం ఏంటి? అలా ఎలా వస్తుంది నిమ్మకాయ? గొడవ ఏంటి? అరే అది కాదురా ఇందాక చూస్తా కొంచెం కాదురా. అరే ఆవేశం వస్తుంది తాగు. కాదు భయ్యా నా దగ్గర ఉండేది ఏంటి? నిమ్మకాయ. నిమ్మకాయ ఇటు జాకీ. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. నీ జాకీ చాలా పవర్ఫుల్ రా. ఏం కోరుకున్నా కోరుకులు నెరవేరుస్తుంది తెలుసా? అవునా? నేను కోరుకున్నా. ఏం కోరుకున్నావు? నిమ్మకాయ చూసి అడిగాను అయిపోయింది. నా జాకీని జ్యూస్ చేస్తారా? ఆల్రెడీ జాకీ లోపలికి వెళ్ళిపోయింది. ఇక్కడ ఉంది జారుతుంది లోపలికి. మాట్లాడుకో జాకీతో. జాకీ రష్మి ఎన్నో పూజలు చేసి ఇచ్చిందే ఇది. చాలా పవర్ఫుల్, అడగగానే జ్యూస్ అయిపోయింది.